హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ సిరీస్. అండ్ ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ ఇండిసెస్ అండ్ రిపోర్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యూర్ న్యూ టు ద ఛానల్ అండ్ ఇఫ్ యూ హ్యావెన్ సబ్స్క్రైబ్డ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్ నోటిఫికేషన్కి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీకి అండ్ ఆల్ అదర్ ఎగ్జామ్స్కి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సీజీఎల్ అవ్వచ్చు, సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్కైనా ఈ వీడియో కంప్లీట్లీ రిలవెంట్. So, but before entering into the video, here is a small important announcement for you. ఈ వీడియో సిరీస్లో లాస్ట్ టైం నేను కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ గురించి ఒక వీడియో చేశాను అండ్ ఇట్ గాట్ అరౌండ్ సమ్ 700 వ్యూస్. బట్ హియర్ ఈజ్ మై సైడ్ ఆఫ్ దిస్ స్టోరీ. నేను ప్రతి వీడియో చేస్తున్నాను అండ్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద వీడియో టు క్రాక్ ఒక 100K అయిపోవాలి, 50K అయిపోవాలి అని చెప్పని అనుకోవట్లేదు. I want this video to reach out the aspirants who are preparing for these competitive exams. Okay, so education channel ki general ga reach చాలా తక్కువ ఉంటుంది until and unless it reaches to a certain level. ఒక పాయింట్కి వెళ్ళే వరకు ప్రతి ఎడ్యుకేషన్ ఛానల్కి రీచ్ తక్కువ ఉంటుంది. So I need your support. So please share this video in your WhatsApp status or share this video with your fellow aspirants. So at least అలా షేర్ రేట్ పెరిగైనా ఇది మోర్ అండ్ మోర్ పీపుల్కి రీచ్ అవుతుంది, సో దాట్ ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ ది ఆస్పిరెంట్. సో దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ. మీరు వీడియో చూస్తున్నారు అండ్ what I do is, in between the video మధ్యలో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అండ్ ఫ్యూ పీపుల్ ఆర్ ఆన్సరింగ్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ యాజ్ వెల్. సో మోర్ అండ్ మోర్ పీపుల్ కామెంట్ చేయండి అండ్ గివ్ యూ జెన్యూన్ ఫీడ్బ్యాక్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏ టాపిక్స్ కావాలో అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. సో ఐ టెల్ యూ అ సింపుల్ థింగ్. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ దే ఆస్క్డ్ ఫర్ ఫోక్ డాన్సర్స్ గురించి ఒక వీడియో చేయమన్నారు అండ్ ఐ మేడ్ ఏ వీడియో ఆన్ దాట్. సో ఇన్ ది సిమిలర్ వే, మీకు ఏ వీడియో అయితే కావాలో, ఏ టాపిక్ గురించి అయితే మీకు డౌట్ ఉందో, మీరు దాని గురించి అడిగితే ఫర్ షూర్ ఐ విల్ మేక్ ఎ వీడియో ఆన్ దాట్. సో వితౌట్ ఎనీ అడ్యూ, లెట్ us start our video. Current affairs, important indices and reports from January to May 2025. సో ఈ వీడియోలో మనం జనవరి నుంచి మే వరకు వచ్చిన ఇంపార్టెంట్ ఇండెక్స్, ర్యాంకింగ్స్ అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని రిపోర్ట్స్ కూడా చూద్దాం. అండ్ తీసుకున్న పీరియడ్ వచ్చేసి జనవరి టు మే 2025. అండ్ ఈ పీరియడ్లో ఆల్మోస్ట్ లైక్ ఒక 100 దగ్గరకు 100 ఇండెక్స్లు, ఒక 100 రిపోర్ట్స్ వచ్చి ఉంటాయి. కానీ మన ఎగ్జామ్కి ఏవైతే ఇంపార్టెంటో వాటి మీదే మనం ఫోకస్ చేయబోతున్నాం. సో వీఆర్ నాట్ గోయింగ్ టు రీడ్ ది ఎంటైర్ థింగ్. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్. ది ఫస్ట్ వన్ ఈజ్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025. సో ప్రతి ఇయర్ ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ రిలీజ్ అవుతుంది. ఓకే, అండ్ వాట్ ఈస్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ విల్ డూ? ఇట్ విల్ టెల్ యూ ది పవర్ ఆఫ్ ది పాస్పోర్ట్, ఆ కంట్రీ యొక్క పాస్పోర్ట్ పవర్ ఎంత అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఇండియా, ఇట్ ర్యాంక్డ్ 85th అవుట్ ఆఫ్ 199 కంట్రీస్. రైట్, 199 కంట్రీస్లో ఇండియా 85th ప్లేస్లో ఉంది. అండ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్ థింగ్ చేంజెస్ ఫర్ ఎవ్రీ ఇయర్. ప్రతి ఇయర్ ఈ ర్యాంక్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ వితౌట్ వీసా వీ కెన్ ట్రావెల్ అప్ టు 57 కంట్రీస్. అండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ ప్లేస్? సింగపూర్ is in first place. అండ్ సింగపూర్ పాస్పోర్ట్ తోటి మీరు 195 కంట్రీస్ వితౌట్ ఎనీ వీసా వెళ్ళొచ్చు. సో వితౌట్ ఎనీ వీసా యూ కెన్ ట్రావెల్ 195 కంట్రీస్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. Now let's move to the second one, Leads Ranking 2024. Lead stands for Logistics Ease Across Different States. రైట్, ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అండర్లో ఉండే ఒక డిపార్ట్మెంట్ అయిన డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట ఈ లీడ్స్ అనేది. ఓకే, సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్లో ఉండి. అండ్ యూ కెన్ డ్రాప్ హూ ఇస్ ద మినిస్టర్ ఫర్ యూనియన్ మినిస్టర్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎవరో కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. అయితే ఈ లీడ్స్ ర్యాంకింగ్స్కి వచ్చేటప్పటికి దీంట్లో ఒక ప్రాపర్ క్లాసిఫికేషన్ ఉందన్నమాట. కోస్టల్ స్టేట్స్ని ఒక కేటగిరీలో పెడతారు, అండ్ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఒక కేటగిరీలో ఉంటాయి, యూనియన్ టెరిటరీస్ ఒక కేటగిరీలో ఉంటాయి, నార్త్ ఈస్ట్ ఒక కేటగిరీలో ఉంటుందన్నమాట. సో ఫర్ అస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్? కోస్టల్ స్టేట్స్కి వచ్చేటప్పటికి అచీవర్ స్టేటస్ ఏమో గుజరాత్కి వచ్చింది. ఇన్ అచీవర్స్ వీ హ్యావ్ గుజరాత్. ఫాస్ట్ మూవర్స్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ప్రతి ర్యాంకింగ్స్లో, విత్ ఇన్ ది కంట్రీ ఉండే ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ ఏ ర్యాంక్లో ఉంది, ఫాస్ట్ మూవర్స్లో ఉందా, ఆస్పైరర్స్లో ఉందా, రైట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ ల్యాండ్ లాక్డ్లో హర్యానా. ఓకే, సో లీడ్స్ ర్యాంకింగ్ లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్ ట్రేడ్లో ప్రతి స్టేట్
ఈ లాజిస్టిక్స్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది ఈ ర్యాంకింగ్ యొక్క మెయిన్ క్రక్స్. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. థర్డ్, UDISC ప్లస్ రిపోర్ట్ 2022, 2023 అండ్ 24. UDISC అంటే ఏంటి? యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్. సో ప్రీవియస్గా ప్రయర్ టు కోవిడ్ వీ యూస్ టు హ్యావ్ UDISE ప్లస్ లేదు. నా వాట్ దే డిడ్, దే యాడెడ్ ఫ్యూ మోర్ ఇన్ టు దిస్. సో ప్రీవియస్గా ఉన్న పోర్టల్కి, ప్రీవియస్గా ఉన్న రిపోర్ట్కి కొన్ని అడిషనల్ థింగ్స్ని యాడ్ చేశారనమాట. సో అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ హ్యావ్ ఎ డిపార్ట్మెంట్ కాల్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ. అండ్ ఈ డిపార్ట్మెంట్, అండర్ దిస్ డిపార్ట్మెంట్ ఈ పోర్టల్ ద్వారా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తారనమాట. అండ్ అట్ ది ఎండ్ వీ విల్ హ్యావ్ ఏ కంప్లీట్ డేటా రిలేటెడ్ టు స్కూల్ ఎడ్యుకేషన్. సో ఇందులో ఏ డేటా ఉంటుంది? డేటా రిలేటెడ్ టు స్కూల్స్, టీచర్స్, ఎన్రోల్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అండ్ టీచర్స్ టు స్టూడెంట్స్ రేషియో ఎలా ఉంది. సో ప్రతి 10 మందికి ఒక టీచర్ ఉన్నారా, ప్రతి 30 మందికి ఒక టీచర్ ఉన్నారా అన్న దాని గురించి తెలుస్తుంది. అండ్ వాట్ ఈస్ ద ఎన్రోల్మెంట్ రేషియో? సో మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ దిస్ ఎన్రోల్మెంట్ రేషియో? గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అని చెప్పని ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో? అండ్ వాట్ అబౌట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్? స్కూల్లో బేసిక్ ఎమ్యూనిటీస్ ఉన్నాయా లేవా? సో ఇలాంటివన్నీ కూడా ఈ UDISC ప్లస్ రిపోర్ట్ నుంచి వస్తుంది. అండ్ హూ విల్ పబ్లిష్ దిస్ రిపోర్ట్? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో పర్టికులర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ. నౌ లెట్ us మూవ్ టు ద ఫోర్త్ వన్, ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్. So not the regular health, fiscal health. So it is talking about the economy, the financial stability of the state. So Niti Aayog published chesinde report ni. So who released this index? Niti Aayog. Fiscal health of 18 states. So వీళ్ళు మొత్తం ఉన్న అన్ని స్టేట్స్ కాకుండా 18 స్టేట్స్ని పరిగణలోకి తీసుకున్నారు. ఇన్ ఫస్ట్ ప్లేస్ వీ హ్యావ్ ఒడిషా అండ్ ఇన్ 17th ప్లేస్ వీ హ్యావ్ ఆంధ్రప్రదేశ్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్ ఎంత ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో? 17th ప్లేస్. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఒడిషా ఉంది. అండ్ వీళ్ళు ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడానికి కొన్ని పారామీటర్స్ తీసుకుంటారనమాట. సో వాట్ ఆర్ ది పారామీటర్స్? ఫస్ట్ వన్ ఈజ్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, నెక్స్ట్ రెవెన్యూ మొబిలైజేషన్, ఫిజికల్ ప్రూడెన్స్, డెట్ ఇండెక్స్ అండ్ డెట్ సస్టైనబిలిటీ. సో ఈ 5 పారామీటర్స్ని బేస్ చేసుకుని వీళ్ళు ర్యాంకింగ్స్ ఇస్తారు. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఒడిశా ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఇన్ 17th ప్లేస్. అండ్ హూ విల్ రిలీజ్ ఇట్? Who published it? Niti Aayog. So remember this. Next, fifth one, most targeted by cyber attacks in 2024. So first place lo United States of America undi and second place lo India undi. So this is a report by Cloud SEK. So Cloud SEK వాళ్ళ రిపోర్ట్ బేసిస్ మీద ఇండియాలో ది సెకండ్ మోస్ట్ హైయెస్ట్ సైబర్ అటాక్స్ జరిగాయి అనమాట. సో లైక్ ర్యాన్సమ్వేర్ అవ్వచ్చు, లేకపోతే ట్రోజన్స్ అవ్వచ్చు. సో డిఫరెంట్ వేస్లో ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, రియల్ ఎస్టేట్, హెల్త్, టెక్నాలజీ అండ్ ఫినాన్స్ సెక్టర్స్. సో ఈ అన్ని సెక్టర్స్ మీద కూడా డిఫరెంట్ సైబర్ అటాక్స్ జరిగాయి ఇన్ ద ఇయర్ 2024. అండ్ ఇండియా లాస్ సమ్ బిలియన్స్ జస్ట్ ఆన్ దీస్ సైబర్ అటాక్స్. ఫస్ట్ ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్ అండ్ సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది. నెక్స్ట్, క్వాక్వెరిల్ సైమాన్స్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ 2025. సో దీన్ని QS అంటారు. మనకి జనరల్గా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కానీ, స్కిల్ రిలేటెడ్ ర్యాంకింగ్స్ కానీ ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఇస్తుంది. క్వాక్వెరిల్ సిమాన్స్, ఇట్ ఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ లండన్. ఓకే, సో ఓవరాల్గా ఈ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్లో ఇండియా స్టూడ్ ఎట్ 25th ప్లేస్. అండ్ పర్టికులర్గా ఈ ఫ్యూచర్ జాబ్ అండ్ ప్రిపేర్నెస్ ఫర్ జాబ్ అనే దాంట్లో సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. ఓకే, సో క్వాక్వెరిల్ సిమాన్స్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ 2025లో 25th ప్లేస్. అండ్ ఈ సెక్ట్లో, ఈ పర్టికులర్ పారామీటర్లో ప్రిపేర్నెస్ ఫర్ జాబ్ అనే దాంట్లో ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్, 7th వన్, క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025. సో క్లైమేట్ రిస్క్ ఇండెక్స్, ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై జర్మన్ వాచ్. ఇది ఒక NGO. జర్మన్ వాచ్ అనేది ఇంటర్ గవర్నమెంటల్ NGO. ఇది ఒకటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అండ్ ఇట్ ఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ బాన్, జర్మనీలో ఉంది ఇది. అండ్ ఇండియా ర్యాంక్డ్ 6th హియర్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్. అండ్ ఫస్ట్ ప్లేస్లో డొమినికా ఉంది, సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. సో క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ దీస్ కంట్రీస్ ఆర్ పర్ఫార్మింగ్ వెల్ వెన్ ఇట్ కమ్స్ టు క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ హజార్డ్స్ వల్ల కంట్రీస్ ఎంతెంత డబ్బులు కోల్పోతున్నారు, ఎటువంటి ఇంపాక్ట్ ఫేస్ చేస్తున్నారు అన్న దాని బేస్ అవుట్ అంటున్నట్టు ఈ రిపోర్ట్ అంతా. సో ఫస్ట్ ప్లేస్లో డొమినికా, ఇట్ ఈస్ ఎ కరేబియన్ కంట్రీ. ఓకే, కరేబియన్ ఐలాండ్స్లో ఒక స్మాల్ ఐలాండ్ ఇది డొమినికా అనేది. అండ్ సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. అండ్ ఇండియా ర్యాంక్డ్ అట్ 6th. అండ్ ఈ జర్మన్ వాచ్ అనే ఆర్గనైజేషన్ ఇంకా డిఫరెంట్ ఇండిసెస్ కూడా ఇస్తుంది అనమాట. ఈ డిఫరెంట్ రిపోర్ట్స్ ఇస్తుంది. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ CPI, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పని ఉంటుంది.
సేమ్ ది జర్మన్ వాచ్ విల్ గివ్ అవుట్ దిస్ ఇండెక్స్. సో క్లైమేట్కి రిలేటెడ్గా ఇది 2 ఇండిసెస్ ఇస్తుంది, 2 ఇండెక్స్ ఇస్తుంది, 2 రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది. వన్ వీ హ్యావ్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్, ఇంకోటి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ CCPI. ఓకే, నౌ లెట్ us move to the next one. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ CPI, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఆఫ్ 2024. సో ఎవరు పబ్లిష్ చేస్తారు ఇది? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్ట్. సో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ అనే ఆర్గనైజేషన్ ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది. అండ్ ఇండియా ర్యాంక్ 96 అండ్ అవుట్ ఆఫ్ 180 కంట్రీస్లో ఇండియా ఈజ్ ర్యాంకింగ్ ఎట్ 96. అండ్ డెన్మార్క్ ఈజ్ ద లీస్ట్ కరప్ట్ కంట్రీ అండ్ సౌత్ సుడాన్ ఈజ్ ది హైలీ కరప్ట్ కంట్రీ. సో మనకి ఫస్ట్ ఏది, లాస్ట్ ఏది, ఇండియా ర్యాంక్ ఎంత, అండ్ ఏ ఆర్గనైజేషన్ దీన్ని పబ్లిష్ చేస్తుంది. సో ప్రతి దాంట్లో అట్లీస్ట్ ఇవి తెలిస్తే సరిపోతాయి. సో కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ CPI. నౌ లెట్ us move to the next one. గ్రేట్ బ్యాక్యార్డ్ బర్డ్ కౌంట్. గ్రేట్ బ్యాక్యార్డ్ బర్డ్ కౌంట్. సో ఇట్ వాస్ కండక్టెడ్ బై బర్డ్ కౌంట్ ఇండియా. అగైన్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు గవర్నమెంట్, ఇది ఒక ప్రైవేట్ NGO. సో బర్డ్ కౌంట్ ఇండియా అనే వీళ్ళు ఏం చేశారంటే జస్ట్ యూజింగ్ ది వాలంటీర్స్, నార్మల్ రెగ్యులర్ వాలంటీర్స్ తోటి బర్డ్ సెన్సస్ చేశారనమాట. అండ్ ఇన్ దిస్ బర్డ్ సెన్సస్ అగైన్ ఫస్ట్ ప్లేస్ వెంట్ టు వెస్ట్ బెంగాల్. ఓవర్ ద ఇయర్స్ వెస్ట్ బెంగాల్ ఈజ్ సెక్యూరింగ్ ది ఫస్ట్ ప్లేస్. అండ్ 543 డిఫరెంట్ స్పీషీస్ని వీళ్ళు కనుక్కోగలిగారు. సో గ్రేట్ బ్యాక్యార్డ్ బర్డ్ కౌంట్లో ఫస్ట్ ప్లేస్ వెస్ట్ బెంగాల్ అండ్ ఇట్ ఈస్ కండక్టెడ్ బై బర్డ్ కౌంట్ ఇండియా. నెక్స్ట్ 10th, నీతి ఆయోగ్ రిపోర్ట్ ఆన్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. ఇందాక మనం UDI-SC+ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఐ టోల్డ్ యూ దట్ షార్ట్లీ వి విల్ డిస్కస్ అబౌట్ దిస్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. ఓకే, సో ఇప్పుడు ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్లో ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు ఉంది, సెకండ్ ప్లేస్లో హిమాచల్ ప్రదేశ్, థర్డ్ ప్లేస్లో ఉత్తరాఖండ్. అండ్ ఆంధ్రప్రదేశ్ ఏ కేటగిరీలో ఉంది? ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ రన్నర్ కేటగిరీ, రైట్? ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ రన్నర్ కేటగిరీ, అంటే ఇట్ స్టిల్ నీడ్స్ సమ్ ఇంప్రూవ్మెంట్. సో ఫస్ట్ ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఏంటి? సో లెట్ మీ రీడ్ అవుట్ ద డెఫినేషన్, ద సింప్లిఫైడ్ డెఫినేషన్ ఫర్ యూ. ది పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ లెవెల్ కంపేర్డ్ టు ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ షుడ్ బీ ఇన్ దట్ లెవెల్ బేస్డ్ ఆన్ దేర్ ఏజ్. సో మన ఇండియాలో ఒక ఏజ్ చార్ట్ ఉంటుంది అండ్ బేసింగ్ ఆన్ దట్ ఏజ్ చార్ట్ మీరు స్కూల్లో ఈ పర్టికులర్ క్లాస్లో చదువుతూ ఉండాలి. లెట్స్ సే సింపుల్గా చెప్పాలి అని అంటే బై ద ఏజ్ ఆఫ్ 14 years యూ షుడ్ బీ ఇన్ యువర్ 10th standard. 14 or 15 yearsకి 10th standardలో ఉండాలి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి? లెట్స్ సే బై దిస్ ఏజ్, ఈ 14 years ఏజ్ కల్లా ఒక 100 members 10th standard చదువుతూ ఉండాలి, కానీ ఓన్లీ 50 members చదువుతున్నారు. సో దిస్ రేషియో, దిస్ ఈజ్ కాల్డ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. ఓకే, చదవాల్సిన వాళ్ళు ఎంతమంది, చదువుతున్న వాళ్ళు ఎంతమంది ఆ పర్టికులర్ క్లాస్కి, ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో. సో దాన్నే మనం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటాం. అండ్ నీతి ఆయోగ్ రిలీజ్ దిస్ రిపోర్ట్. ఓకే, నౌ లెట్ us move to the next one. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ or వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఆఫ్ 2025. ఇది 3 ఆర్గనైజేషన్స్ కొలాబరేటివ్గా చేసినవి. సో ఇట్ వాజ్ కొలాబరేషన్ ఆఫ్ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, గ్యాలప్ అండ్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్. ఓకే, అండ్ ఫస్ట్ ప్లేస్ ఫిన్లాండ్కి వచ్చింది. సో ఫిన్లాండ్ సెక్యూర్ ద ఫస్ట్ ప్లేస్ అవుట్ ఆఫ్ 147 కంట్రీస్. ఇండియా ర్యాంక్డ్ ఎట్ 118. ఇక్కడ టెక్స్ట్ మిస్ అవుట్ అయింది. సో ఇండియా ర్యాంక్డ్ 118 అవుట్ ఆఫ్ 147 కంట్రీస్. ఓకే, అండ్ ద లీస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఈజ్ ఆఫ్ఘనిస్తాన్, 147. సో కంట్రీ విచ్ ఈస్ అండర్ ద రూల్ ఆఫ్ తాలిబాన్. సో ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ తాలిబాన్ అండర్లో ఉన్న ఈ ఆఫ్ఘనిస్తాన్ 147th కంట్రీ. So World Happiness Report. Okay, now let us move to the next one. SIPRI report of arms imports for the year 2020 to 2024. So 2020 నుంచి 2024 మధ్యలో ఏ కంట్రీస్ ఎక్కువగా మిలిటరీ ఎక్విప్మెంట్ని ఇంపోర్ట్ చేసుకున్నాయి? సో దాట్ ఈజ్ వాట్ దిస్ రిపోర్ట్ ఈజ్ ఆల్ అబౌట్. సో సిప్రి అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అండ్ ఫస్ట్ ప్లేస్లో యుక్రెయిన్ ఉంది, ఆల్ బికాస్ ఆఫ్ ది ఆన్ గోయింగ్ రష్యా-యుక్రెయిన్ వార్. ఓకే, యుక్రెయిన్ ఈ పీరియడ్లో 2020 నుంచి 2024 మధ్యలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జర్మనీ అండ్ పోలాండ్ నుంచి ఎక్కువగా ఈ మిలిటరీ ఎక్విప్మెంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంది. అండ్ ఇన్ సెకండ్ ప్లేస్ వీ హ్యావ్ ఇండియా రష్యా, ఫ్రాన్స్ అండ్ ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంది. సో ఫస్ట్ ప్లేస్లో యుక్రెయిన్ ఉంది, సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది.
దెన్ అనదర్ వన్ మోర్ సేమ్ రిపోర్ట్ రిలీజ్డ్ బై సిప్రీ, బట్ ఈసారి మిలిటరీ స్పెండింగ్ మీద. సిప్రీ స్టాండ్స్ ఫర్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అండ్ ఫస్ట్ ప్లేస్లో యూఎస్ఏ ఉంది, సెకండ్ ప్లేస్లో చైనా ఉంది, అండ్ ఇండియా ఈజ్ అట్ 5th place. Okay, and India is at 5th place. So this is what the SIPRI report is all about. So మనం 2 different reports చూసాం సిప్రీకి సంబంధించి. One is arm import and the other one is about military spending. Okay, other one is about military spending. Now the next one is World Air Quality Report of 2024. World Air Quality Report of 2024, and it was published by IQA. ఇది స్విట్జర్లాండ్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్. సో వీళ్ళు ఈ రిపోర్ట్లో ఏం మెన్షన్ చేశారంటే, సో అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్, బిర్నిహాట్ ఆఫ్ మేఘాలయ ఇది అస్సాంకి మేఘాలయకి బార్డర్లో ఉంది, అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్. అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్, దిస్ ఈస్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. ద రీజన్ ఫర్ దిస్ పొల్యూషన్ ఈస్ PM 2.5. మనం ఎప్పుడైనా ఒక వీడియో చేసుకుందాం పొల్యూషన్కి సంబంధించి, అందులో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ PM 2.5 ఏంటి అని. సో మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్, అండ్ అవుట్ ఆఫ్ టాప్ 20 పొల్యూటెడ్ సిటీస్లో 13 సిటీస్ ఇండియాలోనే ఉన్నాయి. అండ్ ద మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్ ఈస్ ఢిల్లీ, మన కంట్రీ క్యాపిటల్. అండ్ ఓవరాల్గా ఇండియా స్టూడ్ ఎట్ 5th place. 138 కంట్రీస్ని వీళ్ళు ఎయిర్ క్వాలిటీ అసెస్మెంట్ చేస్తే అందులో ఇండియా 5th ప్లేస్లో ఉంది. సో వెన్ ఇట్ కమ్స్ టు పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. సో ఫస్ట్ ప్లేస్లో ఆబ్వియస్లీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి కంట్రీస్ ఉంటాయి, అండ్ ఇండియా ఈజ్ అట్ 5th place. Okay, still we need to do lot of work related to improving air quality. Okay, winter season వచ్చింది అని అంటే నార్త్ ఇండియా పర్టికులర్గా, సో ది ఎంటైర్ హర్యానా, చండీగఢ్, నోయిడా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఈ ఏరియా అంతా కూడా కంప్లీట్గా పొల్యూషన్ తోటి ఫిల్ అయిపోతుంది. అండ్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఈవెన్ ఇన్ అస్సాం, మేఘాలయ రీజన్, సో ఈ ఏరియాస్లో కూడా ఎయిర్ క్వాలిటీ అనేది కంప్లీట్గా డ్రాప్ అయిపోతుంది. ఓకే, now let us move to the next one, 15th one, Global Terrorism Index, GTI. It was published by Institute of Economics and Peace. Institute of Economics and Peace will publish చేశారు. And India ranked 14th out of 163 countries. Out of 163 countries లో ఇండియా 14th ప్లేస్లో ఉంది. అండ్ ఫస్ట్ ప్లేస్లో బుర్కినా ఫాసో, అన్ ఆఫ్రికన్ కంట్రీ, ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ పాకిస్తాన్, అండ్ థర్డ్ సిరియా. సో దేని బేసిస్ మీద ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో వీళ్ళు ర్యాంకింగ్స్ ఇస్తారు? బేసింగ్ ఆన్ ద డెత్స్ డ్యూ టు టెర్రర్ యాక్టివిటీస్, టెర్రర్ ఇన్సిడెంట్స్, హోస్టేజెస్, ఇంజురీస్. సో ఇవి ఏంటంటే టెర్రర్ యాక్టివిటీస్ వల్ల సఫర్ అవుతున్న కంట్రీస్కి సంబంధించిన లిస్ట్ అనమాట ఇది. ఇట్ ఈస్ నాట్ లైక్ దీస్ కంట్రీస్ ఆఫ్ ప్రమోటింగ్. ఎస్, ఈ కంట్రీస్లో టెర్రర్ యాక్టివిటీస్ ఉంటాయి, టెర్రరిజంని ప్రమోట్ చేస్తున్న కంట్రీస్ కూడా ఉన్నాయి ఇందులో. బట్ అట్ ద సేమ్ టైమ్ దీస్ కంట్రీస్ ఆర్ మోస్ట్లీ ఇంపాక్టెడ్ బై దిస్ టెర్రరిజం ఇన్ ఏ బ్యాడ్ వే. సో ఇండియా 14th ప్లేస్లో ఉంది అవుట్ ఆఫ్ 163 కంట్రీస్. నెక్స్ట్ 16th one is LIC is the third strongest insurance brand in the world. First ప్లేస్లో PZU of Poland, సెకండ్ ప్లేస్లో చైనా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, అండ్ ఇండియా యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC of India. So it is standing at third. Next, the 17th one is India Justice Report, IJR 2025. So it was published by Tata Trust. So దేని బేసిస్ మీద ఇస్తారు ఈ రిపోర్ట్? సో బేసింగ్ ఆన్ ది పోలీస్, జ్యుడిషియరీ, ప్రిజన్స్ అండ్ లీగల్ ఎయిడ్. సో ఈ బేసిస్ మీద సో వీళ్ళ పోలీస్ యాక్షన్స్, జ్యుడిషియరీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో ప్రిజన్స్ యొక్క కండిషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్. సో ఈ బేసిస్ మీద ఈ ఇండియా జస్టిస్ రిపోర్ట్ అనేది వాళ్ళు పబ్లిష్ చేస్తారనమాట. అండ్ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ స్పెండింగ్ ఓవర్ 2,67,673 rupees ఆన్ ఏ ప్రిజనర్ ఎవ్రీ ఇయర్. సో ప్రతి ఇయర్ ఆన్ అన్ యావరేజ్గా ఇంత అమౌంట్ ఖర్చు పెడుతోంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జస్ట్ ఆన్ ద బేసిస్, జస్ట్ ఫర్ ద ప్రిజనర్స్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్, 18th one, Panchayat Advancement Index, PAI. సో 2.5 lakh పంచాయత్స్ అరౌండ్ ద కంట్రీ. సో వీటిలన్నిటిని అసెస్ చేశారనమాట బేసింగ్ అపాన్ ద పోర్టల్. సో దేని బేసిస్ మీద చేశారంటే 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విచ్ వర్ గివెన్ బై యునైటెడ్ నేషన్స్. సో యునైటెడ్ నేషన్స్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇచ్చింది ప్రీవియస్గా. సో వాటి బేసిస్ మీద ఈ పంచాయత్స్ అరౌండ్ ద కంట్రీ ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు అన్నింటినీ అసెస్ చేశారనమాట. అండ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ వీ హ్యావ్ గుజరాత్, అండ్ ఇన్ సెకండ్ ప్లేస్ వీ హ్యావ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ సిగ్నిఫికెంట్ ఆస్పిరెంట్ అండ్ ఆ కేటగిరీలో ఉంది.
సో ఈ కంటెక్స్లో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, హూ ఇస్ ది పంచాయతీరాజ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టర్ ఎవరు? కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్, రెడీనెస్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీ ఇండెక్స్. రెడీనెస్ ఫర్ ఫ్రాంటియర్ అంటే సంథింగ్ విచ్ ఇస్ దేర్ ఇన్ ది పైనియర్ లేదా ఫ్రాంటియర్. సో రెడీనెస్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీ ఇండెక్స్ పబ్లిష్డ్ బై యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, UNCTAD. సో వీళ్ళు పబ్లిష్ చేసిన రిపోర్ట్ ఇది. సో ఇండియా ర్యాంక్ 36 అవుట్ ఆఫ్ 170 కంట్రీస్. అవుట్ ఆఫ్ 170 కంట్రీస్లో ఇండియా 36th ర్యాంక్లో ఉంది. అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ICT డిప్లాయ్మెంట్, స్కిల్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ కెపాసిటీ అండ్ యాక్సెస్ టు ఫైనాన్స్. సో ఈ పారామీటర్స్ని బేస్ చేసుకుని వీళ్ళు ర్యాంకింగ్స్ ఇస్తారు. అండ్ ఇండియా ర్యాంక్ 36 అవుట్ ఆఫ్ 170. నెక్స్ట్, ఎన్హాన్సింగ్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ MSMEs ఇన్ ఇండియా. సో MSMEs ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఒక రీసెంట్ డెవలప్మెంట్ జరిగింది ఇన్ ద రీసెంట్ యూనియన్ బడ్జెట్. సో ఈ రిపోర్ట్ని నీతి ఆయోగ్ పబ్లిష్ చేసింది అలాంగ్ విత్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్. సో వీళ్ళు ఏం చేశారంటే 4 ప్రైమ్ సెక్టర్స్ ఇన్ MSMEs, పర్టికులర్గా టెక్స్టైల్స్ అండ్ అపారల్స్, కెమికల్ ప్రొడక్ట్స్, ఆటోమోటివ్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. సో ఈ 4 ఏరియాస్ మీద ఫోకస్ చేశారనమాట. నా MSMEs దగ్గరకు వచ్చేటప్పటికి MSME స్టాండ్స్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో రీసెంట్గా జరిగిన మేజర్ డెవలప్మెంట్ ఏంటి MSMEsలో? సో ఇది ప్రీవియస్ అరేంజ్మెంట్. సో దీన్ని ఇప్పుడు రివైజ్ చేశారనమాట. మైక్రో ఎంటర్ప్రైజెస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇదివరకు క్యాపిటల్ లిమిట్ 1 crore ఉండేది. సో ఏదైనా ఒక ఇండస్ట్రీ, ఏదైనా ఒక ఎంటర్ప్రైజ్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ 1 crore ఉంది అని అంటే ఇదివరకు దాన్ని మైక్రో ఎంటర్ప్రైజ్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆ ఎస్టిమేట్ని పెంచారనమాట. సో ఇట్ ఈస్ రివైజ్ టు 2.5 crore. అలాగే యాన్యువల్ టర్న్ ఓవర్ 5 crore ఉండేది, ఇప్పుడు దాన్ని 10 crore ఇంక్రీజ్ చేశారు. సో స్మాల్ ఎంటర్ప్రైజ్ అయితే 10 crore ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు అది 25 crore అయింది. అండ్ కరెంట్ టర్న్ ఓవర్ లిమిట్ 50 crore నుంచి 100 crore అయింది. అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి వచ్చేటప్పటికి 50 crore ఉండేది ఇదివరకు, ఇప్పుడు 125 crore చేశారు. అండ్ టర్న్ ఓవర్ లిమిట్ 250 crore కాస్త 500 crores అయింది. సో దిస్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ వెన్ ఇట్ కమ్స్ టు MSMEs. సో ప్రీవియస్గా ఈ MSMEs అని చెప్పి ఎప్పుడైతే మనకి టాపిక్ స్టార్ట్ అయ్యాయో డ్యూరింగ్ 2016 and 17 ఆ టైంలో, సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, టర్న్ ఓవర్స్ గురించి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ లాంటి ఎగ్జామ్స్లో డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. సో దట్స్ వై యాజ్ దెర్ ఈజ్ ఏ చేంజ్ హియర్, రీసెంట్ బడ్జెట్లో ఇచ్చిన కండిషన్ ఇది, క్లాసిఫికేషన్ ఇది. సో దిస్ బికమ్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI. అండ్ దిస్ రిపోర్ట్ వాజ్ పబ్లిష్డ్ బై యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, UNDP వాళ్ళు పబ్లిష్ చేశారనమాట ఇండెక్స్ని. సో ఫర్ దిస్ ఇయర్ 2025, వాట్ ఈస్ ద థీమ్? A matter of choice, people and possibilities in the age of AI. So matter of choice, people and possibilities in the age of AI. So this is the theme for this year. And in first place we have Iceland. Out of 193 countries, Iceland stood at first place. India 130. India rank 130. And the last rank is South Sudan. ఇక్కడ మనకి డైమెన్షన్స్ ఉంటాయి అండ్ పారామీటర్స్ ఉంటాయి, ఇండికేటర్స్ ఉంటాయి. సో బేసింగ్ ఆన్ దీస్ ఇండికేటర్స్ ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 0 to 1 మధ్యలో స్కోర్ వస్తుంది అనమాట. సో బేసింగ్ ఆన్ దట్ వీటిల్ని ర్యాంక్ చేస్తారు. సో డైమెన్షన్స్ ఏంటి? లాంగ్ అండ్ హెల్దీ లైఫ్, నాలెడ్జ్ అండ్ డీసెంట్ లివింగ్. సో ఇండికేటర్స్ మనకి చాలా ఇంపార్టెంట్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే యావరేజ్గా ఎన్ని ఇయర్స్ పాటు ఆ పర్సన్ బతుకుతాడు ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ చెప్పాలన్నమాట అది. నెక్స్ట్, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఎంత, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఎంత, అండ్ GNI, గ్రాస్ నేషనల్ ఇన్కమ్. సో ఈ 4 ఇండికేటర్స్ బేసిస్ మీద ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే దాన్ని చేస్తారు. అండ్ ఇట్ విల్ బి పబ్లిష్డ్ బై UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అండ్ ఇండియా ranked at 130 out of 193 countries. So this is a very very important index. Now let's move to the next one. Last one, Press Freedom Index of 2025. So ever published chesardi, it is published by Reporters Without Borders. So it is also a very very important index, Reporters Without Borders. And first place lo Norway, out of 180 countries Norway stood in first place. And ఇండియా ర్యాంకింగ్ వచ్చేసి 151 అవుట్ ఆఫ్ 180. అండ్ 180th కంట్రీ అయితే లాస్ట్ ర్యాంక్ ఎరిట్రియా. ఇట్ ర్యాంక్ 180.
సో దేని బేసిస్ మీద ఇస్తారు? సో ఆ కంట్రీలో ఉన్న పొలిటికల్ స్టెబిలిటీ అండ్ ఇన్స్టెబిలిటీ బేసిస్ మీద, ఎకనామిక్ కండిషన్స్, లెజిస్లేటివ్ కండిషన్స్, సోషల్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రెస్. సో ఈ బేసిస్ మీద ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనే దాంట్లో ర్యాంకింగ్స్ అసెస్మెంట్ ఆ బేసిస్ మీద జరుగుతుంది, ఆ పారామీటర్స్ బేసిస్ మీద జరుగుతుంది. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం 22 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ చూసాం. అండ్ దిస్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో పెద్ద యూపీఎస్సీ లెవెల్ కాకపోయినా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి కానీ, ఆర్ఆర్బీకి కానీ, ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్స్ ఆర్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇలాంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దిస్ వీడియో ఈజ్ వెరీ వెరీ మచ్ రిలవెంట్. ఓకే, సో if you have any doubts or if you have any positive or negative feedback, I'm ready to face it. Drop it in the comment section. See you again with another video. Signing off, your modern teacher.